హే ఆల్, ఇట్స్ ఆల్ అబౌట్ మలాజ్మా. ఒకసారి దీన్ని చూడండి. మలాజ్మాకు గానీ, హైపర్ పిగ్మెంటేషన్‌కి గానీ కారణాలు చూసుకుంటే మెయిన్‌గా హార్మోన్స్, హెరిడిటీ, అదేవిధంగా విటమిన్ బి12 గానీ, జింక్ గానీ, విటమిన్స్ డెఫిషియన్సీ అండ్ థైరాయిడ్, లేకపోతే ఎక్సెసివ్ హీట్‌కి ఫేస్ చేయడం మూలాన కూడా రావచ్చు. అండ్ సన్ మూలాన కూడా మనకి మలాజ్మా అనేది ఏర్పడతది. వివిధ రకాల కారణాల మూలాన అనీమియా, బ్లడ్ తక్కువున్న లైక్ మెరెనలు ఈ రకమైన ట్రీట్మెంట్స్‌లో ఉన్నప్పుడు కూడా హార్మోనల్స్ హెచ్చుతగ్గులు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హెచ్చుతగ్గుల మూలాన కూడా మనకి మలాజ్మా ఈ ఈ ప్లేసెస్‌లో మలాజ్మా, డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ప్రాపర్ స్కిన్ కేర్. మార్నింగ్ విటమిన్ సి, ఆహ్, ఆల్ఫా బ్యూటిన్, నయాసినమైడ్, ట్రానెజామిక్ యాసిడ్ అండ్ అదేవిధంగా నైట్ టైమ్స్ ట్రెటినాల్ సిరమ్స్ కానీ, లేపోతే ట్రెటినాయిన్ గానీ, మీ స్కిన్ టైప్స్‌ని బట్టి ఎక్స్ఫోలియేటింగ్ చేసుకుంటే 3-4 మంత్స్‌లో దీన్ని కంప్లీట్‌గా మన ఫేస్ నుంచి తీసేయొచ్చు. అరౌండ్ నేను బ కొత్తగా మెరీనా లూప్ పెట్టించుకున్నప్పుడు నాకు హైపర్ పిగ్మెంటేషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి హార్మోనల్ యాక్నే ఇప్పుడు కూడా చూసుకోవచ్చు మీరు. ఆ రకంగా వచ్చి నేను బాగా సఫర్ అయినప్పుడు నేను ప్రాపర్ ఒక స్కిన్ కేర్ ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో నేను అది ఫాలో అయ్యాను. సో, బాగా యూజ్ చేసింది నేను డిఫరెంట్ సిరమ్స్ యూజ్ చేశాను. బట్ అదేంటంటే కాస్ట్ ఎక్కువ అండ్ ఒక్కొక్క సిరమ్ 500, 600 పెట్టాలి. 4 సిరమ్స్, 5 సిరమ్స్ యూజ్ చేయాల్సుంటది. ఇది నా బడ్జెట్‌కి చాలా ఎక్కువ. నేను రికమెండ్ చేసేది సుగంధ అడ్వాన్స్డ్ పిగ్మెంటేషన్ సిరమ్. ఇందులో 2% ఆల్ఫా బ్యూటిన్, 3% ట్రానెజామిక్ యాసిడ్ అండ్ 5% నయాసినమైడ్, సల్ఫరఫిన్ ఈ విధమైనటువంటి సిరమ్స్ ఉన్నాయి. దీంతో పాటు మీరు విటమిన్ సి సిరమ్‌ని కలిపి మార్నింగ్ టైమ్ యూజ్ చేసినట్లయితే, అదేవిధంగా నైట్ టైమ్స్ రెటినాల్ గానీ, ట్రెటినాయిన్ గానీ మీ స్కిన్ టైప్‌ని బట్టి మీరు ఎక్స్ఫోలియేటింగ్ 2-3 టైమ్స్ చేసినట్లయితే, ఈ ప్రాబ్లమ్‌ని 3-4 మంత్స్‌లో మనం కంప్లీట్‌గా క్యూర్ చేసేయొచ్చు. అదేవిధంగా మార్నింగ్ టైమ్ ఎస్‌పీఎఫ్ 30 గానీ, లేకపోతే ఎస్‌పీఎఫ్ 50 గానీ యూజ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. దట్స్ ఇట్ గైస్.